సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు ఎట్టి పరిస్థితుల్లో మరో సినిమా చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పవన్ కెరియర్లో 25వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఇంజనీరింగ్ బాబు గోకులకృష్ణుడు అని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా దసరా కాన్పుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన ఆ చిత్రం పూర్తయ్యాక రాజకీయ కార్యక్రమాలతో బిజీ అవుతారని, తాను స్థాపించిన జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెడతారని ప్రచారం సాగింది. కానీ పవన్ మాత్రం త్రివిక్రమ్ సినిమాతో పాటు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రం కూడా పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకోసం కాల్ షీట్లు కూడా కేటాయించారట. అయితే కేవలం 40 రోజుల పాటే కాల్ షీట్లు కేటాయించారని తెలిసింది. ఆ సినిమా రాజకీయాలకు సంబంధించిన కథ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఎన్నికల కంటే ముందు ఈ సినిమాని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే పవన్ పై ఆ 40 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తున్నారని సమాచారం. రాజకీయ వ్యవహారాల వల్లే ఆయన అంత తక్కువ కాల్ షీట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇందులో పవన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుందని సమాచారం.